వెంకటేశ్వర స్వామి వారి గడ్డానికి పచ్చ కర్పూరపు బొట్టు ఎందుకు పెడతారో తెలుసా? అనంతాచారులనే వారు ఒకప్పుడు వెంకటాచలానికి ఎవ్వరూ రానటువంటి సమయంలో, అంటే అంత చలి అంత వేడి ఉన్నప్పుడు ఆ సమయంలో అక్కడికి వచ్చి ఉండేటువంటి పరిస్థితులు లేక ఎవ్వరూ వచ్చేవారు కాదు. కానీ భగవద్ రామానుజులు అడిగారు, ఎవరైనా వెళ్ళి ఆ కొండ మీద ఉండి పుష్పవాటికను నిర్మాణం చేసి ప్రతిరోజు పూలదండలు కట్టి వెంకటేశ్వరుడికి సమర్పిస్తారా అని. అనంతాచార్యుల వారు గురువుగారి మాట నిలబెట్టడానికి నేను వెళతాను అని బయలుదేరారు. బయలుదేరి భార్య గర్భిణి, ఆమెను తీసుకొని వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆ కొండంతా తవ్వి రాళ్ళు తీసి పక్కన పోయిస్తున్నారు. పాపం ఆవిడ గర్భిణి. ఈ రాళ్ల తట్టలు అతి కష్టం మీద మోసుకొని వెళ్ళి దూరంగా పోసి మళ్ళీ తట్ట పట్టుకొస్తుండేది. వెంకటేశ్వర స్వామి వారు చూశారు. అయ్యో, నాకు రోజు పుష్పకైకర్యం కోసమని గర్భిణి అయినటువంటి భార్యతో